అమెరికా నడిపించేది ఆయుధ ఫ్యాక్టరీలు. అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దిగాలన్నా, పెరగాలన్నా, ఎదగాలన్నా ఆయుధ వ్యాపారం చెప్పు చేతలో ఉండవాలి. అమెరికా అనేటువంటిది ప్రపంచంలో వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టి, ఆ చిచ్చు పెట్టిన ఇద్దరికి ఆయుధాలు అమ్మటం అనేటువంటిది అమెరికా నైజం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాద దేశాలుగా చెప్పబడుతున్న ప్రతి దేశం దగ్గర అమెరికా ఆయుధాలు ఉంటాయి. పోరాడే వాళ్ళ దగ్గర అమెరికా ఆయుధాలు ఉంటాయి. అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే వాళ్ళ పక్షాన కాసేపు వీళ్ళ పక్షాన కాసేపు పెట్టి ఇద్దరికి ఆయుధాలు అమ్మేటటువంటి నేచర్ అమెరికాది. ఇప్పుడు ఆ అమెరికా తాజాగా టర్కీకి F-16 యుద్ధ విమానాలు భారీ ఎత్తున అమ్మడానికి ఒప్పందం చేసుకుంది. ఏదైతే ప్రస్తుతం స్వీడన్కి అమ్ముతున్నది F-16 యుద్ధ విమానాలు, నాటో దేశమైనటువంటి స్వీడన్కి, ఆ తర్వాత టర్కీకి భారీ ఎత్తున అమ్మడానికి ఒప్పందం చేసుకుంది. అంటే ఏంటి? F-16 యుద్ధ విమానాలు అమెరికాకి సంబంధించిన సూపర్ పవర్ F-35 X-16 అనేటువంటిది. F-35 మనకి ఇస్తానన్నారు, మనం వద్దన్నాం. రఫేల్ కంటే కూడా పవర్ఫుల్ అని చెప్పి మనకి ఇస్తానంటే ఇక్కడే తయారు చేసి ఇక్కడే ఇచ్చేస్తామంటే వద్దన్నాం. ఎందుకంటే మన భౌగోళిక పరిస్థితులు రీత్యా చూస్తే F-35లు పనికిరావు కాబట్టి. F-16 యుద్ధ విమానాన్ని ఆల్రెడీ మనం కూల్చి చూపెట్టాం, మిగ్ విమానంతోనే కూల్చేసాం కాబట్టి మనం దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ టర్కీ లాంటి వాళ్ళకి అదే పవర్ఫుల్. టర్కీ ఎలాంటి నీచమైన పద్ధతులు అవలంబిస్తుందో తెలుసు. ఓ పక్కన అవతల ఉన్నటువంటి దేశాల మీదకి దాడులు చేయడం, ఇరాక్ మీద దాడులు చేస్తుంది, లేకపోతే కుర్దిస్తాన్ అంటూ ఆ పక్కన ఉన్నటువంటి దేశాల మీద దాడులు చేస్తుంటుంది. నిత్యం సంఘర్షణమయం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. అట్లాంటి దానికి పవర్ఫుల్ యుద్ధ విమానాలు అమ్ముతుందంటే అమెరికా నైజం ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంది.